ఫ్రెండ్స్, రాజా సాబ్ సాంగ్ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది కాబట్టి ఆ సాంగ్లో చాలా ట్రోల్స్ వస్తున్నాయి సాంగ్ పైన. అవి ఏంటంటే ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి పిక్ చూడండి. ఈ పిక్లో చూసుకుంటే మన ప్రభాస్ అన్న అయితే మన ప్రభాస్ అన్ననా లేదా ఇంకెవరైనా చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఇది నాకే కొద్దిగా డౌట్ అయితే వచ్చింది, ఇది ప్రభాస్ అన్న లేదా ఇంకెవరైనా అని. మారుతి గారి విషయంలో అయితే కొద్దిగా మూవీలు అయితే తీసేయాలని అయితే అనుకుంటున్నా, లేదా కొంచెం ఫేస్ అయితే సరిగ్గా పెట్టి అయితే ప్రయత్నం అయితే చేయమంటున్నా. అండ్ ఈ పిక్ చూడండి ఒకసారి. ప్రభాస్ అన్న ఎందుకు ఈ కాస్ట్యూమ్ వేసుకునేందు అసలు ఎందుకు అని అయితే చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఏదైతే మనం ఏం చేయలేమయ్యా, ఇది మారుతికి తెలవాలి, మారుతి గారికి. ముందు ఈ డ్రెస్ నుంచి ప్రభాస్ అన్న లీక్ అయినప్పుడు అయితే నేను మాస్ సాంగ్ ఉంటుంది అనుకున్నా, చూస్తే మెలోడీ సాంగ్. అసలు ఈ డ్రెస్ వేయాల్సిన అవసరం లేదు, కోటు సూట్ వేసుకున్నా కూడా చాలు. అండ్ నిధి అగర్వాల్ అయితే నిన్న ఈవెంట్లో అయితే చాలా ఇబ్బంది పడింది అనమాట. ఒకసారి క్లిప్ చూడండి. చూసారు కదా, చాలా ఇబ్బంది పడింది అనమాట నిధి అగర్వాల్ వచ్చిన ఈవెంట్కి అయితే. ఫస్ట్ ముందు అక్కడ పెట్టిన అని అనాలి. అసలు అంత హీరోయిన్స్ వస్తున్నారంటే చాలా మంది ఇదిగా ఉంటారు అనమాట. కొంచెమైనా మన ఫ్యాన్స్కి అయితే బుద్ధి ఉండాలి. అండ్ తను అది కాక తను అయితే చాలా మూవీస్లో అయితే చేసిన అనమాట. అండ్ హరిహర వీరమల్లులో అండ్ ఇస్మార్ట్ శంకర్లో, అది కాక చాలా గ్లామర్ అయితే ఉంటుంది అనమాట హరిహర వీరమల్లు, ఇస్మార్ట్ శంకర్లో. అండ్ కొన్ని సీన్లు అయితే చాలా హాట్ ఉంటుంది అనమాట. సో దానివల్ల అయితే అక్కడ ఉండే వాళ్ళైతే కంట్రోల్ చేసుకోవాలి, చాలా ఇది ఇబ్బంది అయితే చేశారనమాట. సో ఇది ఫ్రెండ్స్, చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంది మన రాధా సాబ్ మూవీ టీం వాళ్ళు అయితే. అండ్ ఇంకో రిలీజ్ ఈవెంట్ అయితే గ్రాండ్గా అయితే కండక్ట్ చేయబోతున్నారంట. అండ్ దానినైనా కొద్దిగా అయితే మంచి ఇదిగా అయితే చేస్తే బాగున్నదని నేనైతే అనుకుంటున్నా. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మన ప్రభాస్ అన్న వస్తున్నాడంట. అండ్ ఇదైతే వాళ్ళైతే ఆఫీషియల్గా అయితే తెలియజేశారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అయితే. అండ్ చూడాలి. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకున్నాను. అండ్ మన వాళ్ళు అయితే మారు ఇంకెలానే ఉంటారనమాట. ఒక హీరోయిన్ చూస్తే ఇలా అయితే ఉంటున్నారనమాట. అండ్ ఇది వచ్చి చాలా బాధగా ఉంది. అండ్ ఒక అమ్మాయిని అలా చేయడం అయితే చాలా తప్పు. అండ్ మీకు ఎలా అనిపించింది కమెంట్